అందరికీ హాయ్. ఇది నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు. సో, ఎందుకంటే దీంట్లో నేను డైరెక్ట్‌గానే మీతో కాల్ మాట్లాడతాను. మీరు జీడీ గురించి కావచ్చు, ఇంక దేని గురించి కావచ్చు, రన్నింగ్ గురించి, మెడికల్, ఎగ్జామ్ మీ ఇష్టం. ఏదైనా సరే మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు నేను ఇందులో కాల్ లిఫ్ట్ చేస్తాను. మీరు మాట్లాడొచ్చు నాతో డైరెక్ట్‌గా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించి ఫిజికల్‌కు టెక్స్ట్ మెసేజ్‌లు అనేది వస్తున్నాయి. సో, చాలామందికి వచ్చాయి. మన సౌత్‌లో కూడా ఇంకా బయట పడలేదు. జస్ట్ ఒక 1 ఆర్ 2 డేస్‌లో మీకు బయట అనేది పడుతుంది. సో, ఈ మంత్ లాస్ట్ నుంచి మీకు ఫిజికల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, దానికంటే ముందుగా ఇంకో 10-15 డేస్ మధ్యలోనే మీరు సీఆర్‌పీఎఫ్ వెబ్సైట్‌లో నోటీస్ అనేది రిలీజ్ అవుతుంది. సో, మీకు అప్డేట్ అనేది ఖచ్చితంగా ఇస్తాను. ఇది మీకు ఏదైతే ఇది ఫేక్ న్యూస్ కాదు, ఇది 100% నిజమే. మెసేజ్‌లు అనేది వచ్చినాయి. సో, దాని గురించి డీటెయిల్స్ అనేది చూద్దాం. ప్రతి ఒక్కరు ఏదైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో చాలా గట్టిగా ప్రాక్టీస్ చేయండి. మీరు వినాయక చవితి రోజు కూడా మీకు ఫిజికల్ ఉంటుంది. హాలిడేస్ ఉండదు. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, కాల్ లెటర్ ఫర్ పీఈటీ, పీఎస్టీ, కానిస్టేబుల్ జీడీ అంటే జనరల్ డ్యూటీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, సిఏపిఎఫ్ఎస్ రైఫిల్ మ్యాన్, జీడీ అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్ 2024కి సంబంధించి 9/9 అంటే రేపు నెల 9వ తేదీ, 9వ నెల సెప్టెంబర్ నెక్స్ట్ మంతే. సో, ఫ్రమ్ సిఆర్‌పీఎఫ్ రిక్రూట్మెంట్ బ్రాంచ్ అని చెప్పి టెక్స్ట్ మెసేజ్ అని చెప్పి ఇచ్చారనమాట. ఇతని పేరు వచ్చి రాజు మందల్ అంటే ఇతని పేరు. సో, ప్లీజ్ ఫైండ్ అటాచ్డ్ యువర్ కాల్ లెటర్ పీఎస్టీ అండ్ పీఈటీ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, సిఏపిఎఫ్, ఎస్ఎస్ఎఫ్ రైఫిల్ మ్యాన్, జీడీ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ టు హెల్డ్. తనకు కూడా 9వ తేదీ నాటికే ఫిజికల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిజికల్ డేట్లు అనేది ఇచ్చినారు తనకు. సో, ప్లీజ్ టేక్ ప్రింట్అవుట్ అండ్ క్యారీ విత్ యువర్ ఎగ్జామినేషన్ వెన్యూ అని చెప్పి ఇచ్చారనమాట. సో, నెక్స్ట్ వచ్చి చాలా మెసేజ్లు వచ్చినాయి. నేను కొన్ని పెట్టినాను మీకు. లెటర్ ఫర్ పిఎస్టీ, పీఈటీ, కానిస్టేబుల్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, సిఏపిఎఫ్, ఎస్ఎస్ఎఫ్ రైఫిల్ మ్యాన్, జీడీ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2024 టు హెల్డ్ ఆన్ 13th 9th 2024. సెప్టెంబర్ 13వ తేదీ నాటికైతే తనకు వచ్చి ఫిజికల్ డేట్ వచ్చింది. ప్లీజ్ టేక్ ప్రింట్ అవుట్ అండ్ క్యారీ విత్ యూ ఇన్ ఎగ్జామినేషన్ వెన్యూ చెప్పి. సో, అడ్మిట్ కార్డు ఫిజికల్కి వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డు తీసుకెళ్ళాలని చెప్పి అడ్మిట్ కార్డు అనేది ఇచ్చారనమాట. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అడ్మిట్ కార్డ్తో పాటు ప్రింట్ తీసుకెళ్ళాలి, తర్వాత ఫోటోలు తీసుకెళ్ళాలి, తర్వాత వచ్చి 10th అవసరం లేదు. అడ్మిట్ కార్డ్ ప్రింట్, 2 ఫోటోలు, ఒక ఆధార్ కార్డు సరిపోతుంది. ఇంతకు మించి ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీనికి వచ్చి కాల్ లెటర్ పిఎస్టీ, పీఈటీ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, సిఏపిఎఫ్, ఎస్ఎఫ్ రైఫిల్ మ్యాన్, జీడీ అస్సాం ఎగ్జామినేషన్ 2024 బీ హెల్డ్ ఆన్ 13th 9 2020. ఈయనకు కూడా 13వ తేదీ నాటికైతే ఫిజికల్ అనేది వచ్చిందనమాట. సో, చాలామందికి వచ్చినాయి. నేను కొన్నే పెట్టినాను మీకు. ఇక్కడ చూడండి, డియర్ సత్యజిత్ దాస్, ప్లీజ్ ఫైండ్ అటాచ్డ్ యువర్ కాల్ లెటర్ పిఎస్టీ, పీఈటీ, కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, సిఏపిఎఫ్, ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్ మ్యాన్, జీడీ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2024. తనకు కూడా 13వ తేదీ నాటికైతే సెప్టెంబర్ 13వ తేదీ నాటికైతే ఫిజికల్ అనేది డేట్లు అనేది రిలీజ్ చేశాడు. సో, నేను ఆల్రెడీ చాలామంది ఈరోజు మాట్లాడినారు, ఈ మంత్ ఎండింగ్లోనే మీకు ఫిజికల్ స్టార్ట్ అవుతుందని చెప్పి. సో, ఈ మంత్ ఎండింగ్లోనే మీకు ఫిజికల్ స్టార్ట్ అవుతుంది. ఇంకో 10-15 డేస్లోనే మీకు సిఆర్‌పీఎఫ్ వెబ్సైట్లోనే నోటీస్ అనేది, ఫిజికల్ నోటీస్ అనేది 10-15 డేస్లోనే మీరు నోటీస్ అనేది చూస్తారు. ఫస్ట్ అప్డేట్ ఐఎస్ఆర్ డిఫెన్స్ ఛానల్లోనే, టెలిగ్రామ్ ఛానల్లోనే వస్తుంది. కావాలంటే మీరు చూడొచ్చు. సో, అది కాకుండా చాలామందికి డౌట్ ఉంది, గ్రౌండ్లో ఉంటుందా, రోడ్లో ఉంటుందా అని చెప్పి. ఒక విశాఖపట్నం, ఇంద్రప్రదేశ్ గురించి ఇంకా క్లారిటీ రాలేదు. మిగతా అన్నింటిలోనూ రోడ్లోనే ఉంటుంది. తర్వాత డిజిటల్ మిషన్స్ పెడతారా లేదని, మా డిజిటల్ మిషన్స్ అనేది ప్రతి సెంటర్కి వెళ్ళిపోయినాయి. ప్రతి సెంటర్లోనూ ఇప్పుడు డిజిటల్ మిషన్స్ అనేది ఉన్నాయి. చెస్ట్కి, హైట్కి, వీటికి అన్ని మిషన్స్ ఉన్నాయి. సో, అక్కడ ఉన్న ఆఫీసర్ని బట్టి బేస్ అయి ఉంటుంది. తన యొక్క ఆలోచనలు బట్టి ఉంటుంది. డిజిటల్ మిషన్లు పెట్టాలంటే పెడతాడు, లేదు అంటే పెట్టడు అనమాట. సో, అది మీ లక్ మీద ఆధారపడి ఉంటుంది. సో, కొంతమంది బార్డర్లో ఉండే వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు, కొంతమంది హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. అది చెప్పలేము అనమాట. ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు పాస్ అవుతారు. ఎవరైతే నెగ్లెక్ట్గా ఉండి తర్వాత చూద్దాంలే, ఫిజికల్ డేట్లు వచ్చినప్పుడు పాస్ అవుదాంలే, అప్పుడు అయిపోతుందిలే అనుకుంటే మాత్రం ఫెయిల్ అవుతారు అనమాట. ఆల్రెడీ ఫిజికల్ డేట్లు ఇంకా రిలీజ్ అయినా, ఇదే డేట్లు ఫిక్స్డ్ డేట్లు. ఆగస్ట్ లాస్ట్ స్టార్ట్ అవుతాయి, సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఫిజికల్ అందరికీ జరుగుతాయి ఇంకా. సో, ఒక్కొక్కరు ఒక డేట్లు పిలుస్తూ ఉంటారు. ఒక ముందు పిలుస్తారు, ఒక వెనక పిలుస్తారు. అమ్మాయిలకి లాస్ట్లో ఉంటాయి, అమ్మాయిలు లాస్ట్లో అనేది పిలుస్తారు, అబ్బాయిలు ముందు అనేది పిలుస్తాడు అనమాట. అది కేటగిరీ వైజ్ అని పిలవచ్చు. 99% కేటగిరీ వైజే పిలుస్తాడు, అందరినీ మిక్స్ అయి పిలవడు. కేటగిరీ నాకు తెలిసి ఫస్ట్ వచ్చి యూఆర్ కేటగిరీ పిలిచే ఛాన్స్ ఉంది, లేదా ఎస్సీ ఎస్టీ అని పిలుస్తుంది. ఓబీసీ మాత్రం మధ్యలో ఉంటుంది అనమాట. సో, మెడికల్ కూడా అదేవిధంగా కేటగిరీ వైజ్ అనేది ఫిజికల్ అనేది ఉంటుంది అనమాట. కేటగిరీ వైజ్ అనేది మెడికల్ కూడా ఉంటుంది అనమాట. సో, ప్రతిసారి నోటిఫికేషన్ అలాగే జరుగుతుంది, అలాగే రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది అనమాట. టోటల్ పూర్తి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా. సో, దాన్ని మనసులో పెట్టుకొని నేనే ఫస్ట్ అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా. సిఆర్‌పీఎఫ్ వెబ్సైట్లో నోటీస్ రాగానే ఫస్ట్ అప్డేట్ నేనే ఇస్తాను. సో,
ఫిజికల్ అనేది రెడీ అవ్వండి. సో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి నాన్ స్టాప్ ఫిజికల్ అనేది మీకు సెప్టెంబర్ పూర్తిగా ఫిజికల్ అనేది జరుగుతుందన్నమాట. సో రోడ్లోనే ఉంటుంది ఫిజికల్. డిజిటల్ మిషన్ మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు, కనుక్కోవడానికి ట్రై చేస్తాను, వస్తే మాత్రం మీకు చెప్తా ఖచ్చితంగా నేను. సో డిజిటల్ మిషన్స్ గురించి మాత్రం క్లారిటీ వచ్చేసినాయి, అందరికి మిషన్స్ అనేది ఉన్నాయి, కానీ చెక్ చేస్తా వాటితోనా లేకపోతే మాన్యువల్గా అనేది మాత్రం క్లారిటీ ఇంకా లేదు, చెప్తాను. సో అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయినారో ఫిజికల్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు కంప్లీట్ చేసినది ఓన్లీ 10% మాత్రమే, మిగతా 90% ఉన్నది. మీరు కానీ ఫిజికల్ పాస్ అయితే మీరు 80% కంప్లీట్ చేసినట్టే. మెడికల్ ఏముండదు, ఒక 10% అంతే, ఈజీగా కంప్లీట్ అయిపోతుంది మెడికల్. ప్రాబ్లం ఉన్నోడు వెళ్ళిపోతాడు, ప్రాబ్లం లేనోడు ఫిట్ అయిపోతాడు. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మన చేతుల్లో ఉండదు, అది దేవుడి దయ, దాన్ని ఎవరు డిసైడ్ చేయలేము మనం. సో దాన్ని మనసులో పెట్టుకొని ఫిజికల్ డేట్లు కూడా రిలీజ్ అయినాయి, ఇంకా దాన్ని చూసుకోనండి. కాల్ లెటర్లు సంబంధించి అడ్మిట్ కార్డు డీటెయిల్స్ సంబంధించి కూడా నేను మీకు అనేది మళ్ళీ నేను జస్ట్ ఒక 1 వీక్లో మీకు అప్డేట్ మళ్ళీ నేను అనేది ఇస్తాను. సో ఇది దీనికి సంబంధించి ఒక వీడియో. సో అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా రన్నింగ్ అనేది 2 పూట్ల బాగా అనేది ప్రాక్టీస్ అనేది చేయండి అనమాట. రెడీగా ఉండండి, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మీకు ఫిజికల్. థ్యాంక్ యూ, జై హింద్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే చేయొద్దండి.